నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. అలహాబాద్ కోర్టు తీర్పుకి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక 18 years అమ్మాయి ఒక పెళ్ళైన వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉంది. దానికి సంబంధించి ఇష్యూస్ నడిచాయి. కోర్టు ఏం చెప్పిందంటే అతనికి పెళ్ళైనా సరే లివింగ్ రిలేషన్ ఉండడం తప్పు కాదు అని కోర్టు తీర్పిచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వాళ్ళు ఇప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి, సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తాయి. అట్లాగే మనుషులు కూడా ఏంటి అంటే ఈ తీర్పులు వెనకమాల ఉన్న గూఢార్థాలను అర్థం చేసుకోకుండా తొందరపడిపోయి మాట్లాడేస్తుంటారు. అసలు విషయం ఏంటంటే సహజీవనం తప్పు కాదు అనేది ఫస్ట్ పాయింట్. మొదటి నుంచి వింటున్నాం. ఇది నిజంగా కూడా తప్పు కాదు. కానీ సహజీవనానికి అర్హులు ఎవరు? ఇద్దరు పెళ్ళి కాని యువతి యువకులు మాత్రమే. వేరే ఏ బంధంలో లేని, అంటే సహజీవనంలో కానీ పెళ్లి బంధంలో కానీ లేని వారు మాత్రమే అర్హులు. రెండో పాయింట్. మూడో పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనిని క్వశ్చన్ చేసేది ఎవరు, అభ్యంతరం చెప్పేది ఎవరు, ఛాలెంజ్ చేసేది ఎవరు అన్నది మూడో పాయింట్. ఈ మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు చెప్పేప్పుడు ఆ ముక్క బాగా గట్టిగా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఈ కోర్టు తీర్పులు కూడా ఎట్లుంటాయంటే అదేదో సినిమా అతడు సినిమాలో అతను ఎవరు ఒక అతను హోటల్లో టిఫిన్ చేస్తాడు, చెప్పి చెప్పకుండా అర్థమయ్యి అర్థం కాకుండా నా మానా నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీరు మాట్లాడుకునేది ఏంటి, చెప్తే మొత్తం చెప్పండి లేకపోతే లేదు అన్నట్లు ఈ అంశంలో వీళ్ళు ఈ మాటను నొక్కి ఒక్కాణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక నేరం జరిగింది, ఈ నేరానికి సంబంధించి ఎవరు కంప్లైంట్ చెయ్యాలి, ఆ నేర స్వభావాన్ని బట్టి ఎవరు కంప్లైంట్ చెయ్యాలి అనేది ఇక్కడ చట్టంలో చెప్పబడింది. అదేంటి అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించిన నేరాలు జరుగుతాయి. 18 సంవత్సరాల లోపు వాళ్ళ నేరాల గురించి ఉంటాయి. ఆ ఉన్నప్పుడు వాటిని ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, 18 సంవత్సరాల తరువాత అంటే మేజర్లు పెళ్లి చేసుకున్న తర్వాత కానీ పెళ్లి చేసుకోకుండా కానీ ఏవైనా అరాచకాలు చేస్తే, ఈ సహజీవనాలు లాంటి అరాచకమే అనుకుందాం దాన్ని, చేస్తే దాన్ని క్వశ్చన్ చేయాల్సింది ఎవరు, కంప్లైంట్ చేయాల్సింది ఎవరు, అభ్యంతరం పెట్టాల్సింది ఎవరు అంటే ఆ బంధం వల్ల నష్టపోతున్న ఇంకొక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా సహజీవనంలో ఉన్నా సరే కంప్లైంట్ చేయొచ్చు. పెళ్ళైన భార్య అయినా సరే కంప్లైంట్ చేయొచ్చు. కానీ వేరెవరు చేయటానికి వీల్లేదు. మీకు అర్థమైంది అనుకుంటా పాయింట్. ఇప్పుడు ఈ సదరు సహజీవనం చేస్తున్న భర్త ఎవరైతే ఉన్నాడో ఆ భర్త భార్యకు మాత్రమే హక్కు ఉంది ఈ సహజీవనాన్ని క్వశ్చన్ చేసే హక్కు. అంతేగాని ఈ సహజీవనం చేస్తున్న అమ్మాయి తాలూకు తల్లిదండ్రులకి ఆ హక్కు లేదు. ఇది అసలు విషయం. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారని, అసలు చట్టం పూర్తిగా తెలుసుకోకుండా పోలీసులు ఇదే మాటలు మాట్లాడతారు. సుప్రీంకోర్టే చెప్పింది సహజీవనం తప్పు కాదని, వివాహేతర సంబంధాలు తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్పింది అంటారు. సుప్రీంకోర్టు ఇంకా చాలా కూడా చెప్పింది. అవి తెలుసుకోకపోతే ఎట్లా? ఈ కేసుల్ని పట్టించుకోకుండా చేతులు దులిపేసుకోవటానికి మన వాళ్ళు ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు చేతులు దులుపుకోవటానికి మాట్లాడే మాటలు ఇవి. అంటే ఈ కేసులో 18 ఏళ్ల యువతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులు పెట్టారు. ఆమె తల్లిదండ్రులు లేకపోతే ఆమె బ్రదరో. నిజంగా వాళ్ళకి బాధ ఉంటుంది కాదనట్ల. కానీ వాళ్ళకి వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు ఏమైనా చెప్పుకునే హక్కు ఉంది. కానీ అది కూడా 18 సంవత్సరాల లోపు అయితేనే. ఇప్పుడు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇంకొక మేజర్ని పెళ్లి చేసుకోవచ్చు. దాని విషయంలో ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు అని కూడా మన చట్టం చెప్తుంది. ఇవన్నీ ఏంటి అంటే భావోద్వేగాల పరంగా చూస్తే మనకు కోపం వస్తుంది. మన అమ్మాయి, పెళ్ళి కావాల్సిన అమ్మాయి
వెళ్ళి ఒక పెళ్ళైన వ్యక్తితో ఉంటే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అని ఆ అమ్మాయి తల్లిదండ్రులకి వేదన ఉండటంలో అర్థం ఉంది. కానీ ఒకవేళ కోర్టు తీర్పుని ఇంకొక యాంగిల్లో చూద్దాం, ఇంకొక సైడ్లో చూద్దాం. నిజంగానే ఈ అమ్మాయి ఏజ్ గురించి పక్కన పెట్టేస్తే అబ్బాయి సైడ్ గురించి మాట్లాడితే, మరి పెళ్ళైన అబ్బాయి లేకపోతే అతను తన వైఫ్ని మోసం చేస్తున్నాడా, లేదంటే ఇబ్బంది పెడుతున్నాడా, ఇంకొకరితో ఉండడాన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అని అంటున్నారుగా. అంటే కోర్టు ఈ కేసులో యాక్సెప్ట్ చేస్తుంది, ఈ కేసులో మేమేమి చెప్పలేము అని చెప్తుంది. కానీ ఇదే కేసుని తీసుకుని చాలా మంది దాన్ని ఫాలో అవుతుంటారు. నో ఇక్కడే అందుకే కోర్టులు చాలా బాగా ప్రపంచానికి తెలియజేయాల్సిన విషయం ఏంటి అంటే, అతని భార్య కంప్లైంట్ చేస్తే తప్పితే అతన్ని మేమేమీ చేయలేము. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటారు, మా అమ్మాయి అమాయకురాలండి, జస్ట్ 18 ఏళ్ళు నిండాయండి, మా అమ్మాయిని మోసం చేసి అతను సహజీవనం చేస్తున్నాడండి, పైగా అతనికి ఇంకో పెళ్లి కూడా అయ్యింది, దీనివల్ల మా అమ్మాయి భవిష్యత్తు ఏంటి అని చెప్పి అడుగుతారు. అడిగితే కోర్టు ఉద్దేశం ఏంటంటే, 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి అమ్మాయికి చూసుకునే తెలివితేటలు ఇవ్వా, మెచ్యూరిటీ లెవెల్స్ ఇవ్వా, మీరు ఇంకెందుకు మాట్లాడతారు, మీరు సంరక్షకులు ఎప్పటి వరకు? 18 ఏళ్ళ వరకే. 18 ఏళ్ళ తర్వాత ఇంక మీరు మాట్లాడేదేంటి? ఆమె జీవితం ఆమె చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె ఎవరైతే ఉంటారో, అతని భార్య ఎవరైతే ఉన్నారో, ఆమె కేసు పెడితే ఈ కేసులో కోర్టు చర్యలు తీసుకుంటారు. కానీ కోర్టులే చెప్తున్నాయి కదా, అదే ఉన్నా వేరే వాళ్ళతో ఉండాలని అనుకుంటే మీరు సహజీవనం చేయొచ్చు. ఈ కేసు వరకు చెప్పారండి. ఇదే మనకి అర్థం కావాల్సింది. ఈ కేసు వరకు ఏం చెప్పారంటే, దీంతో పాటు ఈ మాట కూడా చెప్పాలి. అదే నేను చెప్తుంది, కోర్టులు చెప్పే తీర్పులు ఎట్లా ఉంటాయి అంటే, అర్థమయ్యి అర్థం కాకుండా, కనిపించకుండా, వినిపించకుండా ఒక గొణుగుడు స్వరంతో ఉంటాయి ఆ కోర్టు తీర్పులు. అదే వాళ్ళు చెప్పాలి ఏంటి, ఆ భార్యకి హక్కు ఉంది, ఒకవేళ ఆ భార్య సమ్మతితో వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారా, ఒక్కొక్కసారి భార్యలు సమ్మతి కూడా ఇస్తాయి, గత్యంతరం లేని పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో. ఏంటి ఆ పరిస్థితులు అంటే, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను ఆ అమ్మాయితో ఉండేది గ్యారంటీ, కానీ నిన్ను నీ పిల్లల్ని చూసుకోవాలి అంటే గనక నా ఇష్టం వచ్చినట్లు నన్ను ఉండనివ్వటానికి నువ్వు పర్మిషన్ ఇవ్వు అని చెప్పి సదరు భర్తలు భార్యలను అడుగుతారు. ఈ భార్యలు గత్యంతరం లేక, దిక్కు దివాణం లేక, ఈ మాత్రం చూసుకునే భర్త కూడా ఉంటాడో ఉండడో అని తెలియక, పుట్టింటి వాళ్ళ సహకారం ఉంటుందో ఉండదో తెలియక, ఆ భార్యలు కూడా గుడ్ల గొక్కుని, మనసులో బాధని మనసులో దాచిపెట్టుకుని, వీడి కర్మ కాలిపోను, వీడు చచ్చిపోను అని వీడికి మనసులో మెటికలు ఇసురుకుంటా, ఆ అమ్మాయి ఎవరో వచ్చింది, లేకపోతే నా భర్త ఇలాంటి వాడు కాదు అని చెప్పి ఆ అమ్మాయి మీద చెప్పులు చాట్లు ఇసురుకుంటా వీళ్ళ జీవితాన్ని వీళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళు సమ్మతిస్తారు. కొంతమంది సమ్మతి ఇవ్వని మహిళలు కూడా బోల్డ్ మంది ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ విషయంలో నరేష్ భార్య పోరాటం చేస్తోంది, కోర్టులో న్యాయ పోరాటం చేస్తుంది. ఇదే పని ఒక మహిళ చేస్తే ఒప్పుకుంటారా? భర్త ఉండగా వేరే వాళ్ళతో సహజీవనం చేస్తే ఒప్పుకుంటారా? అసలు అంత అవకాశం ఎక్కడదండి. అంటే ఆ అవకాశం రావాలని నేను కోరుకోవట్లా, థ్యాంక్ఫుల్లీ. అసలు అలాంటి అవకాశం వద్దు. ఎందుకంటే అది చాలా చిత్రహింస, చాలా చిత్రవద. ఇప్పుడు ఇలా సహజీవనాలు చేసేవాళ్ళు కూడా వీళ్ళు ఏదో తెగ పామేసుకుంటారనేది కాదు, వీళ్ళు ఏదో ఒక గొప్పల కోసమో, లేకపోతే నేను పెద్ద మగాడిని, నాకు 60 ఏళ్ళు దాటినా నాలో మగతనం ఇంకా ఉంది అని, ఐఎమ్ స్టిల్ ఎలిజిబుల్ పర్సన్ అని, ఏవేవో దరిద్రపు ఆలోచనలతోటి ఏవో ఒక బలహీన క్షణాల్లో లివిన్లోకి వెళ్తారు. కానీ వాళ్ళ టార్చరు నిజంగా భార్య అంటూ కోర్టుకి వెళ్తే గనక అప్పుడు తెలుస్తుంది అబ్బాయిలకి ఆ కోర్టులో ఎలా ఉంటుందో పరిస్థితి. అందుకని కోర్టులు సందర్భం వచ్చిన ప్రతిసారి, అవకాశం ఉన్న ప్రతిసారి ఈ సంగతులన్నీ ప్రపంచానికి చెప్పాలి. 100 పేజీలు తీర్పులు, 150 పేజీలు తీర్పులు రాస్తారు కదా మీరు, అన్నన్ని పేజీల్లో ఏం రాస్తారో తెలియదు, కానీ అసలు పరమార్థం మట్టుకు ఉండదు. ఈ కేసులో ఖచ్చితంగా తెలియజెప్పాల్సింది ఏంటంటే, అతని భార్య ఏం చేస్తోంది, అసలు అతని భార్య దగ్గర నుంచి అతనికి పర్మిషన్ ఉందా లేదా అనే ఒక రూట్ కూడా తీసుకుంటే గనక, భార్య వ్యతిరేకించి కోర్టుకు వెళ్ళింది అనుకోండి, ఈ సహజీవనం ఖచ్చితంగా అబ్జెక్షనబుల్ అండి. ఆ భార్యకి అంటే ఈ కేసులో కాదు, ఏ కేసులోనైనా, వేరే కేసుల్లో వేరే తీర్పుల ప్రకారము పెళ్ళి అయినా సరే సహజీవనం చేయొచ్చు, పెళ్ళయ్యాక సహజీవనం చేయొచ్చు అనేది ఎక్కడా లేదండి.
ఇక్కడ ఈ కేసు ఇప్పుడు ఏ కేసు అయినా ఎట్లా ఉంటుంది అంటే న్యాయశాస్త్రంలో ఏ ఓదా ఏ ఓ ఓ ఏ ఏ రెమెడీ కోసం వాళ్ళు ఏ ఓదార్పు కోసం కోర్టు తలుపు తట్టారు అనేది ఉంటుంది. సో కేస్ టు కేస్ ఉంటుంది, కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుంది. Okay. ఈ కేసులో ఏంటి, ఈ అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయిని ఒక వివాహితుడైన భర్త మా అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళ ఆవేదన వీళ్ళు వ్యక్తం చేశారు. దీనికి కోర్టు ఏం చెప్పింది అంటే మేము కలగజేసుకోలేము, దానిని మేమేమి చేయలేము అని చెప్పింది. ఈ చెప్తూ ఇంకొకటి కొనసాగించాల్సింది ఏంటి అంటే సదరు భర్త యొక్క సదరు భార్య పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ ఇతను అమ్మాయికి మభ్యపెట్టి ఉండొచ్చు కదా, నా భార్య పర్మిషన్ ఉందని ఆ భర్త మభ్యపెట్టి ఉండొచ్చు కదా, చెప్పుండొచ్చు. ఇప్పుడు అతనికి ఏమి మెమరీ లాస్ ఉండదుగా, అతనికి ఆల్రెడీ పెళ్ళయి ఉంది కదా, పెళ్లిలో ఉన్నాడు కదా, అతను పెళ్లిలో ఉన్నతను ఈమెకి ఏం చెప్పుండొచ్చు, ఈమెకేం ఆశ చూపించుండొచ్చు, అంతే కదా. నా భార్య దగ్గర నుంచి నాకు పర్మిషన్ ఉంది, నా భార్యకి ఆరోగ్యం బాగోలేదనో, నా భార్యకి పిల్లలు పుట్టట్లేదనో, నా భార్య సమ్మతించింది అంటే ఒక పెళ్లి బంధంలో ఉన్న వ్యక్తితో ఒక చిన్న అమ్మాయి 18 years అంటే రిలేషన్ పెట్టుకుంది అని అంటే దానికి తగిన కారణాలు దానికి కూడా ఉండుండొచ్చు. అదే మరి అతనేమి మాయ చేశాడో, అతనేం మోసం చేశాడో అర్థమైందిగా మీకు? అర్థమైంది. అది అందుకని కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు నేను గొంతు పోయేటట్లు ఇట్లాంటి విషయాలు ఎప్పుడు వచ్చినా సరే నేను ఎందుకు పని కట్టుకుని ఇంత మాట్లాడతాను అంటే కొన్ని కేసులను ఎందుకు ఉదాహరిస్తాను అంటే కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక అన్యాయం జరిగింది, నేను కోర్టు తలుపు ఒక రకంగా తడతాను, ఇంకొకరికి విషయం చాలా సేమ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇంకొక రిలీఫ్ కోసం వెళ్తారు. ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు అని చాలామంది అంటే అయ్య బాబాయ్ మీకు మాట్లాడే హక్కు లేదు, ఎవరు మాట్లాడొచ్చు, ఆ బంధంలో ఉన్న భార్యకి మాత్రమే ఉంది ఆ హక్కు. ఇది సంగతి, ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవరికైనా సరే. కోర్టులు కూడా కొంచెము సరిగా చెప్పట్లేదు, అవగాహన కలిగించట్లేదని అనుకుంటున్నా. అందుకే మీడియా అయినా అవగాహన కలిగించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.